మహేష్ గారు, అశ్విన్ని మాత్రం రమ్మని పిలుస్తారా? అసలు ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే రాజశేఖర్ సార్ రావాలి. ఆయనకు చెప్పి రప్పించండి. మేము ఆయనతోనే మాట్లాడుకుంటాం. అవును అవును, రాజశేఖర్ గారు రావాలి. అప్పటి వరకు ఈ పోరాటం ఆగదు. ఆపండి. మీరు పిలవగానే రావడానికి రాజశేఖర్ సార్ మీ ఇంట్లో పని మనిషా? కంపెనీ పని మీద బెంగళూరు వెళ్ళారు. ఆయన ఇప్పుడు రారు. మీరు మాట్లాడాలంటే మహేష్ గారితోనే మాట్లాడాలి. మీతో చర్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీ వైపు నుంచి అశ్విని పంపించండి. సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే మీరు గొంతులు నొప్పెట్టే వరకు అరవడం తప్ప మీరు సాధించేది ఏమీ లేదు. అశ్విన్ ఒక్కడనే పంపడం కుదరదు సార్. సరే, మీ ఇష్టం, అరుచుకోండి. సార్ ఆగండి, నేను వస్తాను. అశ్విన్ కి తోడుగా నేను కూడా వస్తాను. నువ్వెందుకో? మా కోసం పోరాటం చేస్తున్న అశ్విన్ ని ఒంటరిగా పంపడం కుదరదు కాబట్టి నేను కూడా వస్తాను. అవునవును, నేను కూడా వస్తాను. హలో హలో, చర్చలకు అందరూ వెళ్ళరమ్మా, నాయకులే వెళ్తారు. అందుకే అశ్విన్ ఒక్కడనే రమ్మన్నారు. చెప్పాం కదా, అశ్విన్ని ఒంటరిగా పంపలేం. అశ్విన్ అన్నా, నువ్వు ఒక్కడివే వెళ్ళొద్దు. పొగరు. సరే, ఇలాగే అరుచుకుంటూ ఏడవండి, మీ కర్మ. సార్ ఒక్క నిమిషం ఉండండి. చూడండి, ఇది మనందరి సమస్య. మహేష్ గారితో మాట్లాడడానికి ఇంతమంది ఎందుకు? ఆయన మంచివారు, అర్థం చేసుకుంటారు. నేను ఒక్కడనే వెళ్ళి మాట్లాడొస్తాను. అశ్విన్, ఏం పర్వాలేదు ఆనందే, నాకేం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. సార్ పదండి.